ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇటు మెదక్ జిల్లాలో సంగారెడ్డి కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. టీజీఐఐసీ పదవి పునరుద్ధరణ విషయంలో నిర్మలా జగ్గారెడ్డి వేస్తున్న అడుగులేంటి? భవిష్యత్తులో ఎమ్మెల్యే రేసులో నిలబడేందుకు అక్కడ ఎలాంటి ముందస్తు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, చెప్పండి. కావ్య, ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ చాలా బలంగా కనిపిస్తున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం సంగారెడ్డి ప్రాంతంలో తన తన స్టైల్ చూపిస్తూ వచ్చినటువంటి జగ్గారెడ్డి తన భార్యను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చూడాలని ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ఓటర్ల పైన చాలా అలకపాలను పడినటువంటి జగ్గారెడ్డి తాజాగా తను అక్కడి నుంచి పోటీ చేయడం లేదని చెప్పి ప్రకటన జరిగింది. తన భార్య నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో పోటీలో నిలుస్తుందని ఖచ్చితంగా మన నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఆమెకు వెన్నుదండు ఉండాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఆమె గత ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో తన కుటుంబానికి ఒక గుర్తింపుని ఇవ్వాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి తన భార్యకి, ఎవరైతే జగ్గారెడ్డి వాళ్ళ భార్య నిర్మలా జగ్గారెడ్డికి టీజీఐఏసీ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. టీజీఐఏసీ చైర్మన్ గా పదవిని కట్టబెట్టి ఆమెను ప్రోటోకాల్ సిస్టమ్ లో తీసుకురావడం జరిగింది. ఆ సిస్టమ్ ప్రకారంగా ఆమెకు గత కొంతకాలంగా చైర్మన్ గా కొనసాగుతుంది. గత 2024 జూలై 11వ తేదీన టీజీఐఏసీ చైర్మన్ గా పదవి స్వీకరించినటువంటి నిర్మలా జగ్గారెడ్డి పదవి కాలం ఈ నెల 2025 జూలై 11న పూర్తయింది. కాబట్టి ఇంతవరకు మళ్ళీ ఆ పదవి కొనసాగుతుందా లేదనేటువంటి అంశం పైన కొంత సందిగ్ధత ఏర్పడింది. ఈ యొక్క పదవి కారణంగానే ఒక చైర్మన్ స్థాయిలో, రాష్ట్రానికి సంబంధించిన చైర్మన్ స్థాయిలో కొనసాగడం అనేటువంటిది జగ్గారెడ్డికి పదవి లేకున్నా కానీ భార్యకు పదవి కట్టబెట్టడం ద్వారా తన కుటుంబానికి గౌరవం దక్కిందనేటువంటి అంశంలో జగ్గారెడ్డి ప్రకారం చెప్పుకుంటూ రావడం జరిగింది. కానీ అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమంలో కూడా తను పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ రానున్న కాలంలో మన జగ్గారెడ్డి పరిస్థితి ఏంటి? జగ్గారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలంగా మారారు. అదేవిధంగా కొంత ఉత్సాహంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక సమస్యలను తను తీర్చే క్రమంలో రాష్ట్ర స్థాయి నాయకునిగా చలామణి అవుతున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ సంగారెడ్డికి వచ్చేసరికి సంగారెడ్డిలో జగ్గారెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జగ్గారెడ్డి తాను పోటీలో ఉండని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో తన భార్యను బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో జగ్గారెడ్డి స్థానికంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. నిన్న రాత్రి కూడా ఏదైతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ కూడా చాలా బలంగా తీసుకున్నటువంటి వ్యక్తి. ఈ సంగారెడ్డిలో రాత్రి కూడా ధర్నాలు చేసి ధర్నాలు చేపట్టి అదే రాష్ట్రంలో చేసి హల్చల్ చేసుకున్న మనం చూసాం. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే జగ్గారెడ్డి యొక్క బలం అనేది ఇప్పుడు ఖచ్చితంగా నిర్మలా జగ్గారెడ్డికి వర్తిస్తుందని చెప్పొచ్చు. నిర్మలా జగ్గారెడ్డికి మళ్ళీ టీజీఐఏసీ పదవి మళ్ళీ ప్రభుత్వం కట్టబెడుతుందా, లేకుంటే ఆ పోస్ట్ మళ్ళీ రిన్వాల్ చేస్తున్నటువంటి అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంది. మరొక రాష్ట్ర స్థాయి ఉన్నటువంటి అనేక మంది కాంగ్రెస్ నాయకులు కూడా ఆ పదవి పైన ఆశపడుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలకు చాలా సన్నిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో జగ్గారెడ్డి భార్య వివిధ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నారు. చైర్మన్ పదవి ఉన్నటువంటి ఆ పదవి యొక్క ప్రోటోకాల్ సిస్టంగా ఆమెకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. కానీ పార్టీ పరంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కార్యకర్తల్లో మమ్మికం కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పదవి అనేటువంటిది ఆమెకు ఒక ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఆ పదవి మళ్ళీ రిన్యూవల్ అవుతుందా, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఆమెను టీజీఐసీ చైర్మన్ గా నిలబెడుతుందా లేదా అనేటువంటి అంశం పైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా మహిళా నాయకురాలుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఆమెకు గుర్తింపు లభిస్తుందని చెప్పి మొత్తం మీద చూసుకుంటే కనుక జగ్గారెడ్డి యొక్క హల్చల్ అనేది కొనసాగుతోంది. జగ్గారెడ్డి లక్ష్యం మొత్తం తన భార్యను రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చూడాలనేదే తన ఆశపడుతుండగా మనకు అర్థమవుతున్న పరిస్థితి. కావ్య, రైట్. థ్యాంక్ యూ యాదగిరి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.